హాయ్ ఫ్రెండ్స్, ఇదే శిల్పారామం ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారని బాగుండాలని నా యొక్క కోరిక ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ 2-3 డేస్ బ్యాక్ నేను శిల్పారామం విజిట్ చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను విజిట్ చేసిన నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో చేశాను. దయచేసి అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ చూసారా ఫ్రెండ్స్? ఐటమ్స్ అన్ని చెక్కతో చేసినాయి ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కార్పెట్స్, డోర్ మేట్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ అందరికి ట్రెడిషనల్ డ్రెస్సెస్, అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ విగ్రహం చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో? ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారు ఫ్రెండ్స్. తర్వాత అలా ముందుకెళ్తుంటే మట్టితో చేసిన సిరామిక్ ఐటమ్స్, కప్పులు, సాసర్స్, రకరకాల ఐటమ్స్, ప్లేట్స్, కుండలు, రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగా కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ కొంచెం ముందు రాగానే బోటింగ్ ఏరియా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ బోట్ ఎక్కి చాలా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మేము కూడా బోటింగ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. తర్వాత అలా కొంచెం ముందుకెళ్ళానే చెక్కతోని మట్టితో చేసిన ప్రాణం ఉట్టిపడే మనుషుల్లాగా కనిపించే ఈ బొమ్మలు చూసారు ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నాయంటే మనకు చూడగానే నిజంగా వీళ్ళు మనుషులేనా అన్నట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నాయంటే నాకు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ముగ్గేస్తున్నట్లుగా అందాలలో అహో మహోదయం అనే పాట గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్ వీటిని చూస్తుంటే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వడ్రంగి పనులు చేస్తున్నట్లుగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ఆంటీ ఇస్త్రీ చేస్తున్నట్లుగా ఎంత అందంగా చెక్కారో, ఎంత అందంగా మలిచారో ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన అన్ని బొమ్మలలో ఇదే హైలైట్ ఫ్రెండ్స్. బోనాల పండుగ జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. పోతురాజు బోనాలు ఎత్తుకొని కనిపించిన అమ్మ. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎడ్ల బండి కూడా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఎడ్ల బండి ఎక్కి శిల్పారామం మొత్తం తిరుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ శిల్పారామంలో అక్కడక్కడ చిన్న చిన్న సరస్సులు, కొలనులు, చెరువుల్లాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో తాబేళ్లు, చేపలు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్. అలా కొంచెం ముందుకెళ్ళగానే శిల్పారామంలో చివరగా చూసారా ఫ్రెండ్స్, ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో. రాళ్ళని ఎలా చెక్కారో, శిలల్ని శిల్పాలుగా చెక్కినారు అని అంటారు కదా ఫ్రెండ్స్. అవే ఈ శిల్పాలు ఫ్రెండ్స్. రాళ్ళని ఎంత మంచిగా తీర్చిదిద్దారో చూడండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ బొమ్మలను చూసి మెచ్చుకోకపోతే చూడండి ఫ్రెండ్స్, అందరు మెచ్చుకుంటారు. ఇక్కడ ప్రతి శిల్పం దగ్గర, ప్రతి బొమ్మ దగ్గర మేము ఫోటో దిగాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ శిల్పాలు చూడగానే నాకు ఆ పాట గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి శిల్పాలు చూడగానే మీకు కూడా కంపల్సరీ ఆ పాట గుర్తొస్తుంది, మీరు పాడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, రాధాకృష్ణులది ఎంత అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత అలసిపోయినాం ఫ్రెండ్స్. అలసిపోయి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ శిల్పారామంకి చిన్నపిల్లలతో వెళ్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఫ్రెండ్స్ రకరకాల పక్షులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో రకరకాల నెమలులు, కోళ్ళు, కొంగలు, పిట్టలు, అన్ని రకాల పక్షులను పెట్టారు ఫ్రెండ్స్. జూ పార్కులో ఏ విధంగా పెడతారో ఆ విధంగానే ఇక్కడ కూడా పెట్టారు ఫ్రెండ్స్. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల కోళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో చీమ కోళ్ళని, నాటు కోళ్ళని, రకరకాల కోళ్ళు చూడండి ఫ్రెండ్స్.
తర్వాత అలా ముందుకెళ్ళగానే చూడండి ఫ్రెండ్స్, రాళ్ళని ఎంత మంచిగా చెక్కారు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం ముందుకెళ్ళగానే చూడండి ఫ్రెండ్స్, అక్కడ దూరంలో ఎంత అందంగా కనిపిస్తుందో వాటర్ ఫాల్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అందరు ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్. లైన్లు కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఫోటోలు దిగాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీతోని వారానికి ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్లు విజిట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రెస్ తగ్గుతుంది, పిల్లలు చాలా ఉత్తేజవంతంగా మారుతారు.